నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. సులూరుపేటలో వెలిసి ఉన్న శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానం వద్ద నెల్లూరు వాసులు కృష్ణమూర్తి లక్ష్మీల దంపతుల సౌజన్యంతో శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి దేవి ఆలయాన్ని పూలతో ప్రత్యేక అలంకరణ చేసి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ పూల అలంకరణ పలువురు భక్తులను ముగ్ధులను చేసింది. ఇప్పుడు ఆ దృశ్యాలను మనం ఎస్ఎస్ న్యూస్ లో చూద్దాం. कल्याणी नी जगजननी चिंगाळ परमेश्वरी देवी पलुमुल तल्ली मा कल्पवल्ली मंगलरूपिणी हिमगिरि राणी परम कल्याणी श्री जगजननी चिंगाळ परमेश्वरी देवी पलुमुल तल्ली मा कल्पवल्ली जय 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 श्री చెంగాళమ్మ ముగ్గురు అమ్మల మూల పుటమ్మ తాళంగి తటి కొలువై వెలసిన సుదూరుపేట చెంగాళమ్మ. భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా, ఎన్ని రాజకీయ పార్టీలు వస్తున్నా పోతున్నా, దేశంలో ఉన్న కులాల ప్రకారం గణాంకాలు లెక్కలు కట్టి గణాంకాల ప్రకారం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చట్టసభల్లో బీసీలకు తగిన న్యాయం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 2న తిరుపతిలో జరుగుతున్న బీసీ సంఘం సమావేశంను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంఘం నాయకులు కేశవులు తెలిపారు. సులూరుపేటలోని గౌడ్ సంఘం నాయకులు కిరణ్ గౌడ్ ఇంటిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏబీబీసీ సంఘం ప్రెసిడెంట్ కేశవరావు ఎస్ఎస్ ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏబీబీసీ సంఘం వైస్ ప్రెసిడెంట్ ఆర్కే యాదవ్, పెద్దపాపు శివరామకృష్ణ, కుమ్మరి సంఘం జిల్లా నాయకురాలు విజయలక్ష్మి, కిషోర్ గౌడ్, టైలర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అందరు యూనిఫామ్ నుంచి ఒక ఫోటో తీద్దాం. దగ్గర కాదు, మనం ఎవరు మోసం చేసేవాళ్ళం కాదు, నిజాయితీ ఉంది మన దగ్గర. మీరు వెనక్కి అది ఎక్కడి నుంచో పై నుంచో ఓకే, ఇప్పుడు బాగుంది. అందరూ వస్తున్నారా బాబు? నువ్వు వెనక్కి వెళ్తున్నారా? ముందు రండి. ఆయన తీసుకోండి. మీ పార్టీ గురించి మేము తెలుసుకోవాలి. కోరిక రాజకీయ పార్టీలు ముందుగా మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు. సూళ్ళూరుపేట నియోజకవర్గంలో బలహీన బడుగు వర్గాల వారు మరి నాయకులందరూ కూడా ఈ రోజున యువకుడు ఉత్సాహవంతుడు కిరణ్ గారి స్వగృహంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్కే యాదవ్ గారు, కిషోర్ గారు, వీళ్ళంతా కూడా శివరామకృష్ణ గారు, పెద్దలందరూ అంటే పేర్లు నాకు అంతగా తెలియదు కాబట్టి ఏమనుకో దయచేసి వచ్చినటువంటి మిత్రులు శ్రేయభిలాషులు అందరూ కూడా మహిళా తల్లికి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రేపు ఆగస్టు 7వ తారీఖున జరగబోయేటువంటి జాతీయ ఓబీసీ మహాసభ తిరుపతి నగరంలో జరుగుతూ ఉంది. దానికి వివిధ రాష్ట్రాల నుంచి కూడా బీసీ కుల బాంధవులు, బీసీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆహ్వానించడం జరిగింది. తెలుగుదేశం
వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ అన్ని పార్టీలు కూడా ఆహ్వానించి మా యొక్క లక్ష్య సాధన బీపీ మండల్ గారు అప్పుడు ప్రధాని మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక కమిషన్ నియమించారు. భారతదేశంలో ఉన్నటువంటి కులాలన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఆ కులాలకి ఏమేమి అవసరాలు ఉన్నాయో రెండింటిని కూడా గుర్తించి ఒక నివేదికని సమర్పించినటువంటి వ్యక్తి బీపీ మండల్. ఆ నివేదిక సారాంశాన్ని పార్లమెంటుకు కూడా సమర్పించింది ఆగస్టు 7న. అందుకని ప్రతి సంవత్సరం కూడా వివిధ రాష్ట్రాల్లో ఈ ఓబీసీ జాతీయ మహాసభ జరపటం ఆనవాయితీ. అదేవిధంగా మహారాష్ట్రలో సంఘ్ పరివార్, అదేవిధంగా జస్టిస్ ఈశ్వరయ్య గారు, మరి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారు, రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి నేను కేశవ శంకర్రావుని సంయుక్త ఆధ్వర్యంలో రేపు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని పార్టీలకి కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా విజయవంతం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున ఈ యొక్క విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దేశంలో మరి దాదాపు 75 సంవత్సరాలు అవుతుంది మనకు స్వతంత్రం వచ్చి. ఇంతవరకు కూడా ఈ యొక్క కులాలకి చట్టసభలో కానీ, స్థానిక సంస్థల్లో కానీ, మరి విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, ప్రమోషన్లో కానీ ఏ ఒక్క రంగంలో కూడా పరిపూర్ణమైనటువంటి న్యాయం జరగలేనటువంటి పరిస్థితి మనం ఈ రోజు వరకు కూడా చూస్తూ ఉన్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒక కుల గణాంకాలు లెక్కించాలనేటువంటి ఆలోచనతోనే మరి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కుల గణాంకాలు చేయటం జరిగింది. దాని తర్వాత 75 సంవత్సరాల నుంచి కూడా ఇటు ఎన్డీఏ ప్రభుత్వం కానీ, ఇటు యూపీఏ ప్రభుత్వం కానీ ఎవరు కూడా ఎన్నికలకు ముందు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు తప్ప ఎన్నికలైన తర్వాత ఆ యొక్క వర్గాలకి చేసినటువంటి పరిస్థితి ఎక్కడ కనపడట్లేదు. ఏది ఏమైనా కూడా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ యొక్క కుల గణాంకాలు చేయాలని, చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని, ఎవరికి లేనటువంటి క్రిమిలేని కూడా ఎత్తేయాలని, మరి బీసీ సప్లైని పెట్టాలని, బీసీ మంత్రిత్వ శాఖలు కూడా పెట్టాలని ప్రభుత్వం పైన అనేక దశాబ్దాల నుంచి కూడా ఒత్తిడి తీసుకురావటం జరుగుతూ ఉంది. ఢిల్లీలో కూడా ప్రధానమంత్రి గారిని కలిసాం, కేంద్ర మంత్రులు కలిసాం, పార్లమెంటు సభ్యులు కలిసాం. అందరికి కూడా చెప్పాం, అయ్యా ఈ దేశంలో మరి బలహీన బడుగు వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ వర్గాలని కూడా కలుపుకుంటే దాదాపు 85% ఉన్నారు. మరి ఆనాడు పూలే అంబేద్కర్ ఏదైతే ఆశించినటువంటి ఫలితాలు మనం సాధించాలంటే పార్టీలు తీసి పక్కన పెట్టి, కులాలు తీసి పక్కన పెట్టి మనందరంగా సమిష్టిగా ఐక్యత ఉంటే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ఒక బీసీ ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి సంకల్పం ఆలోచనతోనే మేము ఒక కఠోరమైనటువంటి దీక్ష తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలను చైతన్యపరుస్తూ అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజల్ని కలిసి రాబోయే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ఆలోచన. ఆ రోజున కాన్సీరామ్ గారు ఒక ఫార్ములా చేశారు, వారు సక్సెస్ అయ్యారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ గారు చేశారు, సక్సెస్ అయ్యారు. అదేవిధంగా బీహార్ లాలూ ప్రసాద్ యాదవ్ సక్సెస్ అయ్యాడు. అదేవిధంగా తమిళనాడు కరుణానిధి సక్సెస్ అయ్యాడు. అదేవిధంగా అనేక నితీష్ కుమార్ గారు కానీ వివిధ రాష్ట్రాల్లో బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఈ దేశంలో ముఖ్యమంత్రులు అవటం, మరి ఆ యొక్క పరిపాలనలో భాగస్వాములు అవటం, మనందరూ కూడా సరైనటువంటి సమస్త రంగాల్లో కూడా న్యాయం జరగటం అనేది మనకు జరిగింది. కనుక ఈ దేశానికి మరి బీసీగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయ్యారని చాలా సంతోషించాం. అందరూ కూడా దేశ ప్రధాని మనం అభినందించాం. కానీ మరి ఈరోజు దేశ ప్రధాని గారు కూడా నరేంద్ర మోడీ గారు కూడా చెప్తా ఉన్నాం, అయ్యా మీరు ఈ యొక్క బలహీన బడుగు వర్గాల యొక్క సంక్షేమం కొరకు మీరు పాటుపడాలి. ఈ భారతదేశంలో మీరు ఆనాటి పూలే అంబేద్కర్ని ఎలా అయితే కొలిచారో మీరు కూడా ఆ విధంగా అవ్వాలి. అంటే ఈ బలహీన వర్గాలకి సమస్త రంగాల్లో సముచితమైనటువంటి న్యాయం జరగాలి. అది జనాభా దామాషా ప్రకారంగా వారికి రావాల్సిన వాటి దగ్గర రోజునే మీరు కూడా అలాంటి మహానాయకుడు అవుతారని చెప్పి మేము ఆశిస్తూ ఈ రోజున ఈ విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి కిరణ్ గారు కానీ, కిరణ్ అందరూ కూడా మా ఆర్కే యాదవ్ గారు కానీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై పూలే, జై భీమ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇన్ఛార్జ్ చీఫ్ జస్టిస్ ఏవి శేషసాయి దంపతులు సులూరుపేటకు విచ్చేసి సులూరుపేటలో వెలిసి ఉన్న సులూరుపేట గ్రామ దేవత శ్రీ చెంగలమ్మ పరమేశ్వరదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు, ఇన్ఛార్జ్ చీఫ్ జస్టిస్ ఏవి శేషసాయి దంపతులను ఆలయ మర్యాదలతో సన్మానించి సత్కరించి గౌరవించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నెల్లూరు, గూడూరు, సులూరుపేటకు సంబంధించిన జడ్జీలు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు తదితర అధికారులు పాల్గొన్నారు. प्रसख्यसायिने नमो वयं वै राय वै श्रवणाय महाराजाय नमः शुश्रूषामि सजाता अनुवीरय रवीन्द्रगो सखाजो नुजगोरभद्गो परमेश्वरी देवदास 2009 000. అందువల్ల లేటు ఆయన ఏం చెప్పాడు అప్పుడు కరెక్ట్గా 10 రోజులు సులూరుపేట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీమద్ వెంకటరామమూర్తి స్వాముల వారి దేవస్థానం వద్ద దేవాదాయ ధర్మదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో భక్తుల హుండీలలో వేసిన కానుకలను లెక్కించడం జరిగింది. ఈ 3 నెలలకు గాను ఈ హుండీల లెక్కింపులలో 94,328 రూపాయలు వచ్చినట్లు హుండీల లెక్కింపులో తేలింది. ఈ కార్యక్రమంలో సులూరుపేట గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
దేవస్థానం సూళ్ళూరుపేట నందు ఈరోజు హుండీ రొటీన్గా 94,328 రూపాయలు 3 నెలల 28 రోజులకి 3 నెలల 24 రోజులకి వచ్చినాయి ఉన్నది. ఇది ఈ సొమ్ముని దేవస్థాన అకౌంట్ నందు జమ చేసి సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని కసారెడ్డిపాలెం ప్రాంతంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ దబ్బల్ శ్రీమంత్ రెడ్డి నేతృత్వంలో కమిషనర్ నరేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి అవసరపడిన సర్టిఫికేట్లను ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పి పద్మ, చిన్ని సత్యనారాయణ, కౌన్సిలర్స్, వైసీపీ నేతలు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలు పద్మమ్మ గారికి, అలాగే మరొక వైస్ చైర్మన్ చిన్ని సత్యం గారికి ఈ కార్డు ఇలాగే ఉండాలి. 24 తర్వాత కూడా ఈ సంక్షేమం అభివృద్ధి మనకి జరగాలి. ఇలాగే అనంటే ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందం వెళ్ళి విరవాలి అంటే మరి మిస్ అయిపోయి మరి వాళ్ళందరినీ కూడా ఇంకా కూడా వారిని అర్హత జాబితాకి స్థానిక కౌన్సిలర్ పన్నా మునిప్రత్ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు పడుతూ ఉన్నాయి. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, మరి మహిళల పట్ల మరి రాష్ట్ర ప్రజల సంబంధించినటువంటి వాలంటీరు మీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఒక రైతు భరోసా ఉండదనుకుంటాను. మిగతా అన్ని ఈ సంక్షేమ పథకాల యొక్క ఫలాలు అందించాలన్నట్టు కూడా చాలా గొప్ప సందర్భం. అది కూడా మళ్ళీ మహిళల యొక్క ఖాతాలో జగనన్న సురక్ష అని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి మన ప్రీతమ ఆంధ్రప్రదేశ్ ఇట్లా పైకి పట్టుకొని ఎవరి దగ్గరున్నా వాళ్ళ అందరూ కూడా అయినటువంటి పొంగుజుల విజయలక్ష్మమ్మ గారికి, మన సూళ్ళూరుపేట పురపాలక సంఘం గుడిసి మురళి, ఇది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమము దేశంలో ఎక్కడ ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీ వాళ్ళకే చెందేటట్టు వాళ్ళ మేనిఫెస్టోని వాళ్ళ ప్రకారము వాళ్ళకి ఎవరికి సంబంధించి ముఖ్యమైన వాళ్ళు ఉంటారో వాళ్ళకే పథకాలు అందజేసేటట్టు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే లక్ష్యంగా పార్టీలకు, కులాలకు, మతాలకు సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఈ పథకాలు అందజేయాలని వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి దాంట్లో రాజకీయ ప్రముఖులతో సంబంధం లేకుండా ప్రతి ఇంటికి గడప గడపకు వాళ్ళకి ఈ పథకాలు అందరికీ చేరాలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రభుత్వ పథకాలు చేరువయ్యే దానికోసము ఈ నెల 1వ తేదీ నుంచి 27వ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్, 1000 చదరపు ఇల్లుకైనా ఎక్కువ ఉంటే అలాంటి వాళ్ళ కోసం కొన్ని ప్రభుత్వ పథకాలు దూరం అవుతా ఉన్నాయి. అవి సవలింపు చేసే దానికోసము ఈ బృహత్తర కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఉండి వారికి ఏ సర్టిఫికేట్, ఈ జనన, మరణ, వివాహ, కుల, మరి అట్లాగే ఈ ఇన్కమ్ అన్ని ఏవైతే రావటం లేదో అవి ప్రతి ఒక్కరికి అందాలనే ఒక మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారి అద్భుతమైన ఆలోచన విధానం అయింది. ఒక వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, సచివాలయ వ్యవస్థ కానివ్వండి, ఏదైనా కూడా ఆయన అద్భుతమైన ఆలోచన విధానంలో నుండి పుట్టిందే ఈ జగనన్న సురక్ష. మరి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 50 లక్షలకు పైగా ఈ సురక్ష మరి దీని ద్వారా మరి వారికి కావాల్సిన ప్రతి ఒక్క సర్టిఫికేట్ అందుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ వారు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా
సులూరుపేట మున్సిపాలిటీలో కూడా మున్సిపల్ కార్మికులు సమాన పనికి సమాన వేతనం రాష్ట్ర ప్రభుత్వం అందించాలని, కాంట్రాక్ట్ విధానాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ గత 3 రోజులుగా మున్సిపల్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షను చేపట్టి తమ డిమాండ్లపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సుంకర ఎల్లయ్య, పద్మనాభం, రమణయ్య తదితర మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా కలెక్టర్ 27 మనం ఆపేసుకొని మనం ఈ రోజుతో మధ్యాహ్నం 4 గంటలకు ఉండాలి. తర్వాత 27వ తారీఖు మనకు అందరినీ పర్మనెంట్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్, ఇంజనీరింగ్ కార్మికులు కనీస వేతనాలు, కాప్ డ్రైవర్లకు 18,500, కాప్ డ్రైవర్లకు 18,500, 18,500, పిఎఫ్ లో లొసుగులను తొలగించాలి, పిఎఫ్ లో లొసుగులను, పిఎఫ్ లో లొసుగులను, ఎంప్లాయీస్ యూనియన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మంది వాళ్ళ కనీస వేతనాల కోసం వాళ్ళ డిమాండ్స్ అన్నింటినీ కూడా పరిష్కరించాలని, ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే కనీస వేతనాలు ఇవ్వడం లేదు, వాళ్ళు పర్మనెంట్ చేస్తానని చెప్పిన పాపన పోయినట్లేదు. కరోనాలో చనిపోయిన వాళ్ళకందరూ కూడా ఇంతవరకు నష్టపరిహారం దగ్గర 400 మంది చనిపోయారు. ఇంతవరకు నష్టపరిహారం లేదు. నేను ఇంత లక్షల్లో ఇస్తాను, అంత లక్షల్లో ఇస్తానని చెప్పిన వాళ్ళు ఇంతవరకు మాట అసలు మనుషులే కనపడలేదు. తర్వాత మనల్ని ఏం చేశారంటే ఏదో చెప్తారే పొయ్యి మీద నుంచి పెనం మీద నుంచి పొయ్యి మీద వేసినట్టు మనకు ప్రభుత్వం ఇస్తున్న దాన్ని ఆప్కాస్ట్ అని చెప్పి పెట్టి దాని ద్వారా ఇస్తున్నారు. కనీస వేతనం 3 నెలలు 4 నెలలకు కూడా ఇచ్చే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా లేదు. ఏమో పరిస్థితి తెలియదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా 3 నెలలు 4 నెలలు పట్టి దగా చేస్తున్నారు. అదేవిధంగా క్లాట్ డ్రైవర్లకి కనీస వేతనాలు 18,500 ఇవ్వాలని డిమాండ్ ఎందుకు వచ్చిందంటే ఈరోజు కాంట్రాక్ట్ దళాలను ఏర్పాటు చేసి కాంట్రాక్టర్లు 9,200 ఇస్తున్నారు. వాళ్ళకేమో 18,500 లెక్కన వాళ్ళు తీసుకుంటున్నారు. 9,200 రూపాయలు ఆయనకి వాళ్ళకి ఇస్తున్నారు. కాబట్టి ఈ మొత్తాన్ని దళారీ వ్యవస్థని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చేసినప్పుడు అవుట్సోర్సింగు, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తాను, సమాన పనికి సమాన వేతనాలు ఇస్తాను, చంద్రబాబు నాయుడు ఇవ్వటం లేదు, నేను అది చేస్తాను, పాత పింఛన్ విధానాన్ని కొనసాగిస్తాను, ఈఎస్సీ సౌకర్యం కల్పిస్తాను, అదేవిధంగా పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తాను అని కళ్ళబొల్లి మాటలన్నీ చెప్పి మన దగ్గర ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినాక ఆయన పడవలో ప్రయాణం చేసినప్పుడు పడవ మల్లన్న, పడవ దాటినాక బోడి మల్లన్న సామెతగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దానికి వ్యతిరేకంగా మనిషి మలమూత్రాలు చదివేటువంటి కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా, అదేవిధంగా డ్రైవర్లకి 9,000 రూపాయలు ఇస్తూ కాంట్రాక్టర్కి ఏమో 18,500 రూపాయలు పే చేస్తూ ఈ కార్మికులకు మాత్రం 9,000 ఇస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పినట్టుగా సిఐటి ప్రశ్నిస్తుంది. అందుకని చెప్పని ఇది అన్యాయం, అక్రమం అని చెప్పని 2 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా సూలూరుపేటలో కూడా నిరాహార దీక్షకి ఈరోజు కార్మికులు కూర్చున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరూ తమని పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రక్షణ సదుపాయాలు కల్పించాలని కోరుతూ నిన్న ఈరోజు రిలే నిరాహార దీక్షలు తలపెట్టారు. అవి వాటికి మేము పూర్తి సిఐటియుగా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.